బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' కార్యక్రమం ప్రేక్షకులకు ఎంత వినోదం పంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఈ షో సక్సెస్‌ఫుల్‌గానే నడుస్తుంది. అయితే అప్పట్లో ఈ షోకి నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు 'జబర్దస్త్' షో నుంచి తప్పుకొని చాలా కాలమే అయింది. ఆయనతో పాటు రోజా కూడా వెళ్లిపోయిన తర్వాత 'జబర్దస్త్'కి పర్మనెంట్ జడ్జిలు లేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మేనేజ్మెంట్ తాత్కాలికంగా మనో, ఖుష్బూ లాంటి సెలబ్రిటీలు జడ్జిలుగా పెట్టి షోను నడిపిస్తున్నారు. దీంతో షో పాపులారిటీ కొంతమేర తగ్గిందని అభిప్రాయాలు ఉన్నాయి. అయితే 'జబర్దస్త్' టీంతో నాగబాబుకి విభేదాలు రాగా ఆయన మరో ఛానల్కి వెళ్ళి కొత్తగా కామెడీ షో ప్రారంభించినా అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన అదే 'జబర్దస్త్' వేదికపై గ్రాండ్గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. 'జబర్దస్త్' షో ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఓ స్పెషల్ సెలబ్రేషన్ ప్లాన్ చేసింది. దీనికోసం రిలీజ్ చేసిన ప్రోమో ఇప్పటికే వైరల్ అవుతుంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్లో చమ్మక్ చంద్ర, అదిరే లాంటి ప్రముఖ కమెడియన్లు హాజరై సందడి చేస్తున్నారు. హైపర్ ఆది అనసూయతో పాటు మిగతా పాపులర్ ఆర్టిస్టులు కూడా రచ్చ చేస్తున్నారు. అయితే నాగబాబు రీ ఎంట్రీతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయన రీ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోలో ఓజీ సినిమాలో అల్లాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అనే డైలాగ్ ప్లే చేస్తూ జబర్దస్త్ యూనిట్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో యాంకర్గా జబర్దస్త్కు వెలుగు తెచ్చిన అనసూయ కూడా ఈ స్పెషల్ ఎపిసోడ్లో కనిపించనున్నారు. చాలా రోజుల తరువాత అనసూయ, నాగబాబు, ఇతర సీనియర్ కమెడియన్లు ఒకే వేదికపై కనిపించబోవడంతో ఫ్యాన్స్ ఎగిరి కంతేస్తున్నారు. ఇప్పటికైతే నాగబాబు షోకు కేవలం గెస్ట్ జడ్జిగా మాత్రమే వచ్చారని సమాచారం. 12 ఇయర్స్ సెలబ్రేషన్ ఎపిసోడ్ కోసం స్పెషల్ అపీరియన్స్ మాత్రమే ఇచ్చారని టాక్. ప్రస్తుతం నాగబాబు రాజకీయాలుగా బిజీగా ఉండి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.